ఓకే యాక్షన్ యాక్షన్ కూర్చుంటుంది బుద్ధు అయితే చాలా చేతి పొయ్యి ఉన్నాయి అన్నట్టు మళ్ళీ పునర్జీవం పోస్తుంది. నిజత్వ విగ్రహాలు మనకు ఒక్క తెలంగాణ పనిగిరిలోనే బయటపడ్డాయి. ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 బుద్ధిస్ట్ సైట్ పని విదేశీ సైన్స్ ధర్మచక్ర పరివర్తనం ఫస్ట్ బ్రిడ్జ్కు 11 మెంబర్స్ ఉంటారు. 11 మందికి ఆయన తొలి బోధ చేశాడు. అక్కడి నుంచి బౌద్ధం విస్తరణ మొదలైంది. ఇంతవరకు ధర్మచక్ర పరివర్తనం ఈయన ఫస్ట్ రాజుగా వెళ్తున్నట్టు, తర్వాత పరివర్తనం అనేది, తర్వాత ఈ విధంగా మళ్ళీ ఆయన తలపాక దేవదూతలు పట్టుకున్నారు. సరిగ్గా సార్ అది ఈ పనిగిరి మొత్తం 4 వైపుల సార్ ఇది కొండ. ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. ఇది పనిగిరి చుట్ట, మన పాము చుట్ట 16 ఎకరాల ల్యాండ్లో బౌద్ధిజం వికసించింది. తూర్పు పడమర ఉత్తర దక్షిణ, ఇది దక్షిణ వైపు అన్నట్టు కొండ. అంటే నాడు 2000 years బ్యాక్ ఈ విధంగా ఉండడమే మన ఊహ చిత్రం. చేయడం అభినందనీయం. మనసులో మెదిలే భావాలకు అక్షర రూపం జర్నలిస్ట్ అయితే, చిత్ర రూపం చిత్రకారుడు ఆర్టిస్ట్. ఆయన ఎంచుకున్న సబ్జెక్టు బుద్ధిస్ట్. తను పుట్టి పెరిగిన ప్రాంతం ఫణిగిరి. ఫణిగిరి అనేది అంతర్జాతీయ స్థాయిలో పేరున్న బుద్ధిస్ట్ స్థాయి. అక్కడ ఆనవాళ్ళు లేకుండా అంతర్ధానం అయిపోతున్న బుద్ధిస్ట్ సైట్ గురించి ప్రపంచానికి తెలియజెప్పి పుట్టిన ఊరు మమకారం తీర్చుకోవడానికి, రుణం తీర్చుకోవడానికి తన వంతు సహకారంతో వ్యయ ప్రయాసలు కోర్చి రాష్ట్ర తెలంగాణ చిత్రకళ అకాడమీలో ఆయన చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయడం, ఒక కార్టూన్ వేసి మళ్ళీ క్లోజ్ చేసుకోవడం, పెన్ను పోయడం కాకుండా ఆనంద్ రెగ్యులర్గా ఏదో ఒక పని, అది కూడా కళారంగంలో ముఖ్యంగా కార్టూన్ రంగంలో విశేషంగా కృషి చేస్తున్నాడు. కాబట్టి ఆనంద్ నిత్యశ్రామికుడు అంటారు. జనరల్ ఇంగ్లీష్లో సామెత అంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ బట్ ద ఇంటెలిజెన్స్ సమ్ టైమ్ ఫెయిల్స్ అని. తెలివికల్లో నువ్వు అప్పుడప్పుడు ఓడిపోతావు, కానీ కష్టజీవులు ఎప్పుడు ఓడిపోలేదు. కష్టానికి ఉన్న గొప్పతనం మాట్లాడి. కాబట్టి కష్టజీవి కళారంగం వాటి రద్దు చేసి సామాజిక శివగమనంలో భాగమే కళలు. ఇవాళ మనం చెప్తున్నాం చతుషష్టి కళలు ఉన్నాయని హిందూ సాంప్రదాయం చెప్తామని. అరుణమైన కళలన్నీ అంతరించిపోయి దాని స్థానంలో టెక్నోక్రసీ, ఇలా సాంకేతిక పరిజ్ఞానాన్ని మన మీద రుద్ది కంప్యూటర్ల పేరు మీద కళాకారుల పొట్టలు కొడుతున్నట్లు ఒక దుర్మార్గమైన పరిస్థితి వల్ల ఉన్నది. ఇది వాంఛనీయం కాదు. ఎందుకంటే ఏమైనట్లు అభివృద్ధి, మానవీయమైన అభివృద్ధి ఏమిటంటే మనిషి మనిషిగా బతకటమే మానవీయత, మనిషిగా జీవించడమే మానవీయత. ఆనంద్ లాంటి వారికి డాక్టర్ సాబ్ లాంటి వాళ్ళు అండగా నిలబడాలని పదే కోరుతాం. ఎందుకంటే కళల్ని కాపాడడం, ఇంతకుముందు అయితే రాజులు కాపాడటం, ఎవరో చెల్లో ఉన్నట్లు మేధావులే కాపాడుకోవాలి. ఫైన్ ఆర్ట్స్ అంటే డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, స్కల్ప్చర్ కానీ, శిల్పాలు, లేకపోతే ఆర్కిటెక్చర్ కానీ, ఫోటోగ్రఫీ, సినిమా, ఇవన్నీ కూడా ఫైన్ ఆర్ట్స్ కింద. ఇవన్నీ కూడా ఒక కవి కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక రైటర్ కానీ క్రియేటివిటీ లేకపోతే ఆయన బ్రెయిన్లో ఏమైతే ఉన్నాయో సమాజానికి ఏం చెప్పగలుగుతారో అన్నీ కానీ వాళ్ళ ఆలోచన విధానాన్ని ఒక డైరెక్టర్ ఆయన సినిమా ద్వారా చెప్పగలుగుతాడు, ఒక శిల్పి ఆయన చెక్కడం ద్వారా చెప్పగలుగుతాడు, ఒక ఆర్టిస్ట్ ద్వారా ఆర్ట్ ద్వారా చెప్పాలి. ఈవెన్ కార్టూనిస్ట్ సమాజానికి సంబంధించిన కార్టూన్లు వేరు. దీన్ని ఫైన్ ఆర్ట్స్. అలాగే ఒకసారి మీరు కోనార్క్ టెంపుల్ చూస్తే దాని మీద ఒక శిల్పి చేసిన చెప్పండి. ఆ శిల్పి ఆలోచన విధానాన్ని, లేకపోతే పెద్ద టెంపుల్ అని కూడా వాళ్ళ ఆలోచన విధానం. అలాగే ఆనంద్ కూడా ఇవాళ 2000 years హిస్టరీ ఉన్న ఫణిగిరి పుణ్యక్షేత్రాలు, ముఖ్యంగా తవ్వకాలలో బయటపడ్డ శిల్పాలు
ఇవాళ తలలు లేకుండా మొంటారు లేకుండా అవన్నీ ఉన్నదాన్ని క్రియేటివిటీ మళ్ళీ కొత్తగా తయారు చేసి ఇవాళ ఒక పలిగిరి బౌద్ధ క్షేత్రాన్ని మొత్తం ప్రపంచం మొత్తం తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ సూర్యాపేట కదా హైదరాబాద్లో ఇవాళ కూడా అన్ని ఎగ్జిబిషన్ అలా పెట్టిన తర్వాత ఒక కార్టూనిస్ట్ కానీ ఆర్టిస్ట్గా కానీ ఇవాళ జాతీయ స్థాయిలో దాదాపు ఆయనకు అన్ని అవార్డ్స్ వచ్చింది. ఖచ్చితంగా మనం సూర్యాపేట వాసిగా ఆయన హార్డ్ వర్క్ను ఆయన మంచి హార్డ్ వర్క్ సిన్సియారిటీ మనం ఖచ్చితంగా అభినందిస్తున్నాం. ఖచ్చితంగా మనలో ఉంటుంది. మనం సూర్యాపేట నుంచి మనం ఎక్కడికో పంపించాలి. అలాగే నీ నాలెడ్జ్ తోటి నీ కార్టూనిస్ట్గా సమాజానికి ఎక్కడైతే ఉన్నదో దాని మీద సమాజం మీద ఎఫెక్ట్ ఉండేటట్టుగా నీ కార్టూనిస్ట్ ఉన్నాడు, నీ ఆర్టీ ఉండాలని మేము అందరం కోరుకుంటాము.